ప్రపంచాన్ని వణికించిన పశ్చిమాసియా యుద్ధానికి ఎండ్ కార్డ్ పడుతుందా? అమెరికా ఇరాన్ మధ్య చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదరబోతుందా అంటే అవుననే అంటున్నాయి వైట్ హౌస్ వర్గాలు. 80వ పుట్టినరోజు వేళ ప్రపంచానికి ఒక బిగ్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు డొనాల్డ్ ట్రంప్. ఒక చేత్తో ఇరాన్పై బాంబుల దాడి చేస్తామని హెచ్చరిస్తూనే మరో చేత్తో మైండ్ బ్లోయింగ్ శాంతి ఒప్పందానికి లైన్లోకి తెచ్చారు ట్రంప్. ఐరోపా వేదికగా మెగా డీల్పై సంతకాలు జరగబోతున్నట్టు వస్తున్న వేదికలు సంచలనం రేపుతున్నాయి. కానీ ఈ డీల్ను తాము ఒప్పుకునేదే లేదంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ట్రంప్కు షాక్ ఇచ్చారు. అటు ఇరాన్ కూడా సస్పెన్స్ వీడలేదు. అసలు ఈ ఒప్పందం వెనుక ఉన్న ఆ 14 సూత్రాలు ఏంటి? స్వదేశంలో ఇమేజ్ను కాపాడుకోవడానికి ట్రంప్ ఆడుతున్న మైండ్ గేమ్ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. డొనాల్డ్ ట్రంప్కు బర్త్డే గిఫ్ట్గా ఇరాన్ డీల్ దక్కేనా? ట్రంప్ శాంతి ఒప్పందానికి ఇరాన్ అంగీకరిస్తుందా? ట్రంప్కు నెతన్యాహు ఎలాంటి షాక్ ఇచ్చాడు? పుట్టినరోజును ఎవరైనా కేకులు కొవ్వొత్తులతో జరుపుకుంటారు, కానీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం అత్యంత కీలకమైన శాంతి ఒప్పందం కోసం చూస్తున్నాడు. 2 రోజుల్లో 80వ పడిలోకి ట్రంప్ అడుగు పెడుతున్నాడు. ఈ పుట్టినరోజు కానుకగా పశ్చిమాసియాలో శాంతిదూతగా పేరును లిఖించుకోవాలని ట్రంప్ ఆరాటపడుతున్నాడు. అంతర్జాతీయ రాజకీయాలను ఒక లైట్ స్విచ్ గా ట్రంప్ మార్చేశాడు. ఉదయం ఇరాన్ ఆయిల్ హబ్ గా పేరున్న ఖర్గ్ దీవిపై దాడి చేస్తామని ట్రంప్ హెచ్చరిస్తాడు. కానీ కొన్ని గంటలకే పూర్తిగా ట్రంప్ యూటర్న్ తీసుకుంటున్నాడు. యుద్ధానికి ముగింపు పలికే గొప్ప ఒప్పందాన్ని ఖరారు చేశానని అంతలోనే ప్రకటిస్తున్నాడు. ఐరోపాలో మరికొన్ని గంటల్లో శాంతి ఒప్పందంపై సంతకాలు జరగనున్నాయట. ఈ కార్యక్రమానికి జేడీ వాన్స్ హాజరవుతారని ట్రంప్ చెప్పుకొచ్చాడు. ఇరాన్ సుప్రీం లీడర్ మొస్తఫా ఖమీనీ కూడా ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వైట్ హౌస్ బాస్ తెలిపాడు. అంతర్జాతీయ సంక్షోభాలపై మాట మార్చడంలో ఒలింపిక్స్ లాంటి పోటీలే కనుక ఉంటే అందులో డొనాల్డ్ ట్రంప్కే ఖచ్చితంగా గోల్డ్ మెడల్ దక్కేదేమో. కానీ ఇక్కడి వాస్తవ పరిస్థితి మాత్రం కాస్త క్లిష్టంగా ఉంది. ఇరాన్కి ఈ సమాచారం పూర్తిగా అందినట్లు లేదు. యుద్ధాన్ని ముగించే విషయమై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఇరాన్ చెబుతోంది. అయితే అమెరికా ఇరాన్ మధ్య ఒప్పందానికి ఇంతకు ముందేనడు లేనంత చేరువగా వచ్చాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి తాజాగా వెల్లడించాడు. తెహ్రాన్ మీడియా సంస్థ 14 అంశాల శాంతి ప్రణాళికను విడుదల చేసింది. ఇరుపక్షాలు 14 అంశాల ముసాయిదాను అంగీకరిస్తే ఇరాన్ శాంతి ఒప్పందం కుదిరే ఛాన్స్ ఉంది. అయితే ఈ 14 అంశాల ముసాయిదాలో ఏమున్నాయి? మొదటిది, అన్ని రంగాల్లోనూ తక్షణమే శాశ్వతంగా యుద్ధాన్ని నిలిపేయాలి. రెండో అంశం, శాంతి ఒప్పందంలో లెబనాన్ను కూడా భాగం చేయాలి. అయితే దీనికి ఇజ్రాయెల్ అస్సలు అంగీకరించడం లేదు. మూడో అంశం, తెహ్రాన్ అణు కార్యక్రమంపై ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చేందుకు 60 రోజుల చర్చల గడువు లభిస్తుంది. నాలుగో అంశం, స్తంభింపు చేసిన $2,400 కోట్ల ఇరాన్ ఆస్తుల్ని విడుదల చేయాలి. ఈ 60 రోజుల అణు చర్చలు ప్రారంభానికి ముందే నిధులు విడుదల చేయాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. ఐదో అంశం, యురేనియంను శుద్ధి చేసే హక్కు ఇరాన్ తన వద్దే ఉంచుకుంటుంది. ఆరో అంశం, హార్ముజ్ జలసంధిపై నియంత్రణను ఇరాన్ వదులుకోదు. వాషింగ్టన్ మాత్రం ఒప్పందం ముసాయిదాలో ఏముందో అధికారికంగా ప్రకటించలేదు. పైగా ఈ ఒప్పందంలో ఇరాన్ పేర్కొన్నవన్నీ అబద్ధాలని ట్రంప్ తాజాగా కొట్టిపారేశారు. ఇరాన్ పద్ధతి మార్చుకోవాలంటూ హెచ్చరించారు. అయితే ఒప్పందం ప్రకారం ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా వదులుకునేందుకు అంగీకరించారు వైట్ హౌస్ తెలిపింది. ఒకవేళ ఇరాన్ అణు ఆశయాలకు అడ్డుకట్ట వేసేలా శాంతి ఒప్పందం కుదిరితే మాత్రం అమెరికాకు భారీ విజయంగా చెప్పుకోవచ్చు. దీంతో పశ్చిమాసియాను అత్తలాకుతలం చేసిన యుద్ధం ముగిసిపోతుంది. ఫిబ్రవరిలో యుద్ధాన్ని ప్రారంభించినప్పుడు కొన్ని వారాల్లోనే ముగుస్తుందని ట్రంప్ భావించాడు. కానీ నెలలు గడుస్తున్న శాంతి చర్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారే. మరోవైపు స్వదేశంలో ట్రంప్ ప్రజాదరణ భారీగా పడిపోతోంది. ఈ నేపథ్యంలో యుద్ధం నుంచి గౌరవప్రదంగా తప్పుకునేందుకు, తన ఖాతాలో ఒక చారిత్రాత్మక దౌత్య విజయాన్ని చేర్చుకునేందుకు ట్రంప్ యత్నిస్తున్నాడు. కానీ వాస్తవం చెప్పాలంటే ఒప్పందం ముగిసిందని ట్రంప్ గతంలో 40 సార్లు ప్రకటించాడు. ఈ వారం పరిస్థితి మరీ అస్థిరంగా మారింది. ఒకవైపు కాల్పుల విరమణ అమలులో ఉన్నప్పటికీ ఇరాన్ అమెరికాల మధ్య పరస్పర దాడులు నిరంతరాయంగా సాగాయి. దీని ఫలితంగా హోర్ముజ్ జలసంధి మళ్లీ మూతపడింది. గల్ఫ్ దేశాలు మళ్లీ యుద్ధముప్పులోకి వెళ్లాయి. ఒకవేళ ఇప్పుడు ఒప్పందం కుదిరితే నిర్దిష్టమైన ప్రమాణంతో పోల్చి ట్రంప్ను అంచనా వేస్తారు. 2015లో నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో ఇరాన్తో అణు ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంతో ఒబామాకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. కానీ తొలిసారి ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2018లో దాన్ని రద్దు చేశాడు. ఇప్పుడు ట్రంప్ అమెరికన్లకు ఓ ప్రశ్నకు
సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అదేమిటంటే 13 మంది అమెరికన్ సైనికుల ప్రాణాలను బలి తీసుకున్న కోట్ల డాలర్ల విలువైన కొద్దీ సైనిక సంపదను ట్రంప్ బూడిద చేశాడు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టిన ఈ యుద్ధంతో అమెరికన్లకు భద్రత లభించిందా? శాంతి ఒప్పందంపై మరో పెద్ద ప్రశ్న కూడా ఉంది. ఈ ఒప్పందానికి ఇజ్రాయెల్ సహకరిస్తుందా? ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో చేతులు కలిపి ట్రంప్ ఈ యుద్ధాన్ని ప్రారంభించారు. కానీ కొన్ని వారాలుగా ఇరువురు నేతల మధ్య భేదాభిప్రాయాలు కనిపిస్తున్నాయి. శాంతి చర్చలను చెడగొట్టొద్దంటూ నెతన్యాహును ట్రంప్ పదే పదే హెచ్చరించినట్లు నివేదికలు చెబుతున్నాయి. వీరిద్దరూ పలుమార్లు ఫోన్లో మాట్లాడుకున్నారు. తాజా ఇజ్రాయెల్ ప్రయోజనాలకు అనుగుణంగా ట్రంప్ ఒప్పందం లేదని ప్రధాని నెతన్యాహు ప్రభుత్వం పరోక్షంగా స్పష్టం చేసింది. ట్రంప్ చూపిన నిబద్ధతను నెతన్యాహు అభినందించాడు. కానీ ఒప్పందంలో ఇజ్రాయెల్ భాగస్వామి కాదని తేల్చి చెప్పారు. పైగా ట్రంప్ ఈ ఒప్పందాన్ని ప్రకటించడానికి ముందు తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని ఇజ్రాయెల్ ప్రధాని స్పష్టం చేశాడు. కాబట్టి ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే చర్చల ప్రక్రియ అయితే ముందుకు సాగుతోంది. కానీ అవి నిజంగా ఒక శాంతి ఒప్పందం దిశగా సాగుతున్నాయా, లేక ట్రంప్ మార్కు ముందస్తు హడావిడి ప్రకటనగానే మిగిలిపోతాయా అన్నదే ఇక్కడి అసలు ప్రశ్న.